మనిషి తెలివితేటలే సూర్యతేజమై, సత్యమే మేఘమై, ప్రేమ బిందువులే వర్షపుధారలై, ఆనందమనే నదిలో ప్రవహిస్తూ, ఇవన్నీ కూడా అలా భగవంతుడనే అనంత సాగరంలో కలిసిపోతాయి. సముద్రం నుండి నీరు వివిధ దశల పరివర్తన తర్వాత తిరిగి సముద్రంలోకి వచ్చినట్లే, మనిషిలోని జీవాత్మ తన మూలానికి అంటే పరమాత్మలో తిరిగి లీనమవడమన్నది ఈ సృష్టి ధర్మమని చెప్పబడినది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఒక అర్థవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం చేరుకోవాలనుకుంటున్న గమ్యం తెలుసుకోవాలి. పుట్టినప్పటి నుండి మనం సోహం అనే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ద్వారా నేను ఎవరు అనే ప్రశ్న అడుగుతున్నాము. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం లేకపోతే, ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషించాలన్న జిజ్ఞాస లేకపోతే, ఈ ప్రశ్నకు సమాధానం లభించకుండానే వారి జీవితమంతా గడిచిపోతుంది. మనం ఇది